ఒక కళ్ళు లేని వ్యక్తి అర్ధరాత్రి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒక కళ్ళున్న వ్యక్తితోటి ఒక దీపాన్ని వెలిగించుకొని ఆ దీపాన్ని పట్టుకొని అర్ధరాత్రి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అదేంటి, అతని కళ్ళు లేవు కదా, అతనికి ఏం కనిపిస్తుంది, లైట్ ఉన్నా లేకపోయినా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అతనికంటే కళ్ళు లేవు, మనకి కళ్ళు ఉన్నాయి కదా, మనకి పగలు రాత్రి తేడా ఉంది కదా. ఆ దీపం ఉంటే మనం అతనికి వెళ్ళి తగలకుండా ఉంటామని అతను తెలివిగా లైట్ పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి తనకు తగులుతాడు. తగిలితే ఏంటి కళ్ళు కాని రావట్లేదా, దీపం వెలిగించుకొని వస్తున్నాను కదా, దీపం కనిపించట్లేదా నీకు, ఎందుకు తగులుతున్నావాలా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, తగిలిన వ్యక్తి ఏం చెప్తారు తెలుసా, దీపమా ఏది, నీ చేతిలో ఏం లేదే అంటాడు. ఎందుకంటాడో తెలుసా, ఆ దీపం ఆల్రెడీ ఆరిపోయింది. అతని కళ్ళు కానరావు కాబట్టి అది ఆరిపోయిందో వెలిగిందో అతనికి తెలియదు. దీపం ఆరిపోయిన సంగతి ఆ కళ్ళు లేనటువంటి వ్యక్తికి తెలియక అనవసరంగా ఎదురు వ్యక్తి మీద అరుస్తాడు. ఇలాగే మన జీవితంలో కూడా మనం కళ్ళతో చూడకుండానే అవతల వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం, అవతల వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం. నిజానిజాలేంటో తెలుసుకోకుండా అవతల వాళ్ళ మీద తప్పులు నెట్టేస్తూ ఉంటాం. అతనికంటే కళ్ళు లేవు, మనకి